హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. సాటర్డే మార్నింగ్ షూట్ చేసిన వీడియో ఇది. పొద్దున్నే లేచి ఇంకా కిచెన్ రూమ్లోకి వచ్చాను. ఈ టప్పర్వేర్ బాక్స్లో దోసపిండి వేసి పెట్టానన్నమాట ఫర్మెంటేషన్కి. అలాగే పాలు వేడి చేసుకునే గిన్నె కూడా రాత్రి ఇంకా స్టవ్ మీద పెట్టేసి ఉంచేసానన్నమాట. ఇక్కడ నేను మనీ ప్లాంట్స్ కోసం అని చెప్పి చిన్న వేస్లో రియల్ మనీ ప్లాంట్స్ వేసి ఉంచాను. ఇవి రోజు ఇందులో వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి. చక్కగా ఫ్రెష్గా ఉంటాయి ఇంట్లో మనీ ప్లాంట్స్. ఇలాంటివి 2 కొన్నాను. సో ఇదైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలంటే లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మమ్మీ అయితే రాత్రి ఊరెళ్ళిపోయారు. మమ్మీని రైల్వే స్టేషన్లో వదిలిపెట్టి ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి 11:30 అయింది. పొద్దునే 7:30కే మిల్క్ వచ్చేసింది. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. చిరాగ్గా ఉంటే చక్కగా స్నానం చేసేసి ఇంకా వంటగదిలోకి వచ్చేసి ధూపం పెడుతున్నాను. వర్షాకాలం కదా, ఇల్లంతా తేమగా అలా ఉంటుంది. అలాంటప్పుడు చక్కగా ఈ ధూపం పెట్టుకుంటే మనకి దోమలు ఇలాంటివి ఏమి ఉండవు. ఇల్లంతా కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనకి కూడా మనసుకి ఫ్రెష్గా అనిపిస్తుంది. చక్కగా ధూపం పెట్టుకునేది ఇంకా పెద్దది ఉంటుంది. నా దగ్గర అది లేదు, అందుకే చిన్న దాంట్లోనే పెట్టేస్తున్నాను. ఈసారి అమెజాన్లో చూసి అది కూడా కొనుక్కోవాలన్నమాట. ఇంకా వంటగదిలో కూడా చక్కగా ధూపం అంతా పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే పాలు వేడి చేసేసి పక్కన పెట్టేస్తాను. ఈరోజు నా హస్బెండ్కి ఆఫీస్ ఉండింది. సో తనకి లంచ్ బాక్స్లోకి అని చెప్పి ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. రీసెంట్గా నాకు ఇండస్ వ్యాలీ నుంచి ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్ సెండ్ చేశారు. ఎలా ఉందో చూద్దాం. వెయిట్ అయితే 2 kgs ఉంటుందేమో. చూడటానికి చూసారు కదా, చక్కగా వైడ్గా ఉంది. నాకు చూడంగానే బాగా నచ్చింది. ఈ మధ్య నాకు కిచెన్లో వస్తువులు అంటే చాలా ఇష్టం పెరుగుతుంది. ఎందుకో మరి మేబీ ఏజ్ పెరుగుతుంది కదా, దానివల్ల నాకు కిచెన్ ఐటమ్స్ మీద ఇష్టం పెరుగుతుందేమో. బట్ బై ద వే ఈ క్యాస్ట్ ఐరన్ కడాయి అయితే సూపర్గా నచ్చింది చూడటానికి. వండిన తర్వాత ఎలా ఉందో కూడా చెప్తాను, వంట చేసిన తర్వాత. సో వంట మొదలుపెట్టే ముందు నేను ఏం చేశానంటే ఈ క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని చక్కగా విమ్ లిక్విడ్ వేసి కడిగేసి తర్వాత వాటర్ బాయిల్ చేసి పారపోసిన తర్వాత నేను ఈ కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను. ఆ ప్రాసెస్ అంతా మీకు వీడియోలో చూపించలేదు, లెంగ్తీగా ఉండిద్దని చెప్పి. సో నేను చాలా చోట్ల విన్నాను రీసెంట్గా, లైక్ క్యాస్ట్ ఐరన్ ప్యాన్స్లో వండితే మనకి ఐరన్ డెఫిషియన్సీ, వాళ్ళు ఇందులో వండిన ఫుడ్ కన్స్యూమ్ చేస్తే ఐరన్ డెఫిషియన్సీ ఉండదు అని చెప్పి. సో అలాంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అని చెప్పి. అండ్ చాలామంది నాన్ స్టిక్ నుంచి అండ్ సిల్వర్, అల్యూమినియం వీటి నుంచి ఇంకా క్యాస్ట్ ఐరన్ స్టీల్లోకి వస్తూ ఉన్నారు. అలా చేంజ్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్. కుకింగ్ వైజ్ కూడా నాకు కింద ఏం అడుగంటట్లేదు. చక్కగా నాన్ స్టిక్ ప్యాన్ ఎలా అయితే ఉంటుందో అలాగే సేమ్ నాకు అనిపించింది కుక్ చేసేటప్పుడు. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఈ కడాయి కొనుక్కోవాలనిపిస్తే కనుక అండ్ క్యాస్ట్ ఐరన్ స్టీల్ వాటికి స్విచ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, నేను ఒక కూపన్ కోడ్ని మెన్షన్ చేస్తాను. అది యూస్ చేసి కొనుక్కుంటే మీకు కొద్దిగా డిస్కౌంట్ వస్తుంది. ఈ కడాయి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. నాకైతే వండుతున్నంతసేపు నిజంగా చాలా బాగా అనిపించింది. ఆ కడాయి చూస్తే ఎంత ముద్దుగా కూడా ఉందన్నమాట. సో అది నా జెన్యూన్ రివ్యూ అయితే నేను షేర్ చేశాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ వండేసాను కదా, ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేసుకుంటూ ఉన్నాము. నాకు ఎంత పిండి కావాలో ఈ రోజుకి అంత పిండి ఒక స్టీల్ గిన్నెలో అయితే తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. పిండి అయితే చక్కగా ఫర్మెంట్ అయిపోయింది. నేనైతే మిక్సీలోనే వేసాను. ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రమే నేను గ్రైండర్లో వేస్తాను. మా ఇద్దరికి కొంచెం పిండి సరిపోతుంది అలా ఉన్నప్పుడు మాత్రం మిక్సీలో వేసుకొని చేస్తాను. అండ్ నేను యూజ్ చేసిన మిక్సీ బటర్ఫ్లై మిక్సీ. చాలామంది నా ప్రోడక్ట్స్ అన్నీ అడుగుతున్నారు కిచెన్లోవి. నాకు వీలైనంత వరకు నేను దొరికినవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. ఈ టప్పర్వేర్ బాక్స్ అయితే నేను ఏదైతే ఫర్మెంట్ చేశానో దోసపిండి వేసి, ఆ టప్పర్వేర్ బాక్స్ అయితే నేను లోకల్ షాప్లోనే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నా హస్బెండ్ ఏమో కర్టెన్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తూ ఉన్నారనమాట. చాలా రోజులు అయిపోయింది కర్టెన్స్ చేంజ్ చేసి. సో అందుకే తను కర్టెన్స్ చేంజ్ చేస్తూ ఉన్నారు. అండ్ నేనైతే ఈ కిచెన్లో పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట.
అండ్ నేను యూజ్ చేస్తున్న సాల్ట్ కూడా అడిగారు. టాటా వాళ్ళ సాల్టే నేను యూజ్ చేస్తుంది, పింక్ సాల్ట్. ఏం బ్రాండ్ అని అడిగారు. లాస్ట్ వీడియోలోనో ఏదో వీడియోలో ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట, ఏం సాల్ట్ యూజ్ చేస్తున్నారు అంటే టాటా వాళ్ళదే, బట్ పింక్ సాల్ట్ అయితే నేను యూజ్ చేస్తూ ఉన్నాను. దోసపిండిని చక్కగా రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను. తవాని చక్క కూడా నేను ఫస్ట్ గ్రీస్ చేసుకొని పెట్టుకుంటాను, దోశలు బాగా వస్తాయని చెప్పి. మీరు గమనించినట్టయితే నేను వేసుకున్న కుర్తీ ఒక షార్ట్ వీడియోలో మీకు చూపించాను, కమెంట్ డౌన్ ఫర్ ద లింక్ అని చెప్పి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, అందులో చూపించిన కుర్తీ అనమాట ఇది. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడిగారు వేసుకొని చూపించండి కుర్తీ ఎలా ఉంటుందో అని చెప్పి, అందుకే ఈరోజు ఆ కుర్తీ వేసుకున్నాను. అండ్ చాలా బాగుంది, నాకైతే కంఫర్ట్గా అనిపించింది. చక్కగా కాటన్ క్లాత్ కదా, అందుకే బాగా అనిపించింది అనమాట. ఎవరైతే ఆ షార్ట్ వీడియో చూడలేదో వాళ్ళకి చెప్తున్నాను, ఇదైతే నేను అజియో నుంచి ఆర్డర్ చేసిన కుర్తీ. అరౌండ్ 650 రూపీస్ అలా పడింది అనుకుంటా. నాకైతే చక్కగా ఫ్రీగా హాయిగా ఉంది ఇది వేసుకుంటే. ఇంకా దోశలు వేసేస్తాను ఇప్పుడు. అలాగే ఒక పక్క చట్నీ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాను. మీ అందరికీ తెలిసినట్టయితే నేను ఎప్పుడు చేసేదే పల్లీ చట్నీ చేస్తున్నాను. మా అందరికి అదే ఇష్టం ఇంట్లో. ఇడ్లీలోకైనా దోశలోకైనా సేమ్ చట్నీ. పల్లీలు, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేస్తాను. గ్రైండ్ చేసే ముందు కొద్దిగా చింతపండు, 2 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసి గ్రైండ్ చేస్తారనమాట చట్నీ. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అలాంటివన్నీ కూడా ఆ గ్లాస్ జార్స్లో అయితే పెట్టుకుంటాను. చక్కగా ఒక వారం రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయి. చట్నీ అయితే రెడీ చేసేసాను. తాలింపు అయితే నేనేం వేయనండి. ఎప్పుడన్నా ఇంట్లో ఇంకా సెకండ్ డే కూడా సేమ్ చట్నీ యూజ్ చేస్తాను అన్నప్పుడైతే తాలింపు సెకండ్ డే వేస్తాను, లేకపోతే అసలు నేను తాలింపు అయితే వేయను. ఇంట్లో మా బాబుకు టిఫిన్ పెట్టేసిన తర్వాత నా హస్బెండ్కి కూడా వేడివేడి దోశలు వేసేసాను. ఇంకా తర్వాత నేను టీవీ చూస్తూ దోశలు తినేసాను. అలాగే టీ కూడా పెడుతూ ఉన్నాను. ఈ టీ పాట్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో తెలుసా. ఇది ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి నాకు సెండ్ చేశారు. ఆల్రెడీ వీడియోస్లో చాలా చెప్పాను నేను ఈ టీ పాట్ గురించి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాను అనమాట. చాలా కన్వీనియంట్గా ఉంది అండ్ చూడటానికి కూడా క్యూట్గా ఉంది. ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత టీ తాగుతున్నాను. నాకు టీ తాగే అలవాటు లేదని మీకు చాలామందికి చెప్పాను నేను. చాలా వీడియోస్లో చెప్పున్నాను. మా మమ్మీ వచ్చినప్పటి నుంచి నాకు టీ అలవాటు చేశారనమాట తాగడం. సో అప్పుడప్పుడు తాగుతూ ఉన్నాను. నా హ్యాపీ ప్లేస్ అంటే ఈ చెట్ల దగ్గర కూర్చోడమే. ఇక్కడ కూర్చుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా. ఈ వర్షాకాలంలో అయితే మెయిన్గా వర్షం పడుతున్నప్పుడు చెట్లు నవ్వుతూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. హాయిగా కూర్చొని ఇక్కడ టీ అయితే తాగేశాను. అండ్ అలాగే టీ తాగేసి ఇంకొంచెంసేపు నేను టీవీ చూసుకుంటూ ఉన్నాను. ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. మా బాబుకి నేను మార్నింగ్ చేసిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే వేయలేదు. తనకి సపరేట్గా ఎగ్లో కారం మసాలాలు ఏం లేకుండా చేసి తనకి పెట్టేశాను. అండ్ నేను తింటున్నాను. నా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను ఒక్కదాన్ని కూర్చొని తినాలి. ఈ కడాయి చూసారు కదా, ఇంకా సర్వింగ్ బౌల్లో కూడా తీసుకోలేదనమాట. ఆ కడాయే సర్వింగ్ బౌల్ లాగా కూడా ఉంది నాకు. చాలా టేస్టీగా ఉండింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా వర్త్ బయింగ్ అది. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఆలోచించుకోకుండా కొనుక్కోండి. చాలా బాగుంది. ఇదైతే నేను జెన్యూన్గా చెప్తున్నాను. అండ్ తర్వాత ఏం సినిమా చూడాలి అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. నాకేమీ అంతగా నచ్చట్లేదు. తర్వాత చూసి ఒక మూవీ అయితే సత్యభామ చూద్దామని చెప్పి పెట్టాను. అది కూడా నాకు అస్సలు నచ్చలేదు. ఏంటో బోరింగ్గా అనిపించింది. అండ్ కాజల్ కూడా నచ్చలేదు. అంతకుముందు పాత సినిమాల్లో అయితే కాజల్ చాలా బాగుండేది. తర్వాత తను ఏదో సర్జరీ ఏదో చేసుకుందేమో, బట్ నాకైతే తర్వాత నచ్చలేదు. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ మా మేడ్ వచ్చి గిన్నెలన్నీ కడిగేసింది. తర్వాత మేము బయటికి వెళ్ళాము, కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయింది. నా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా నేను, బాబు, నా హస్బెండ్ ముగ్గురం కలిసి ఇలా బయటికి వెళ్ళి కొద్దిగా షాపింగ్ ఉంటే చేసుకున్నాము. అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసామన్నమాట.
ఈ లెగ్గిన్స్ అయితే కొన్ని తీసుకున్నాను, ఇంకొన్ని షాపింగ్ కూడా చేశాను. ఏం షాపింగ్ చేశానో అదంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఇంటికి వచ్చేసరికి 10 అయింది. ఇంకా డిన్నర్ కూడా అక్కడే చేసేసాం కదా. ఇంకా ఇంటికి వచ్చి నేను డ్రెస్ అంతా చేంజ్ చేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఏదైనా టీవీలో చూద్దామని చెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. ఇంకా వీకెండ్స్ ఉంటే నాకు నైట్ త్వరగా పడుకోబుద్ది అవ్వదు. ఇంకా నిద్ర వచ్చినా కూడా ఆపుకొని టీవీలో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలనుకుంటూ ఉంటాను అనమాట. సో ఇదండి ఈ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.